వీడియో చూసే ముందు మీ సీనియర్స్ని కానీ ఎవరైనా చూసుంటారు కోడింగ్ చేసేటప్పుడు, మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకు మోటివేషన్ వచ్చి నేను కూడా కోడింగ్ స్టార్ట్ చేయాలి, నేను కూడా వాళ్ళకన్నా తోపుగా చేయాలని మీకు అనిపించి మీరు ఈ వీడియో క్లిక్ చేసి ఉంటారు ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని. సో చాలామంది ఈ వీడియో చూస్తారు కానీ ఎవరు ప్రాపర్ రూట్ మ్యాప్ అనేది ఇచ్చినా సరే వాళ్ళు ఫాలో అవ్వరు. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఈ వీడియో చూడండి. మీ వైపు నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మీరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే మీ వైపు నుంచి నాకు కావాల్సింది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే చాలామంది బిగినర్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది యాజ్ బిగినర్ కానీ చాలామంది డౌట్ ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పైథాన్ కానీ సి కానీ మీరు స్టార్ట్ చేయగలిగితే మీ దాంట్లో ఎర్రర్స్ అనేవి వస్తాయి. మీరు ఫస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఏంటి ఎర్రర్ వస్తుంది కదా అని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు ఎందుకు బాబు కోడింగ్ అవసరమా నాకు అని వదిలేస్తుంటారు. మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అదే, మీరు ఎప్పుడైతే ఎర్రర్స్ వచ్చాయో దాన్ని మీరు ఒక టాస్క్ వైపు తీసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఎర్రర్ వచ్చింది, దీనికి ఎక్కడ ఎర్రర్ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేసి దానికి ఆ ఎర్రర్ అనేది డీబగ్ చేయగలిగితే మీరు ప్రో కోడర్ అయితే అయిపోతారు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది నేను చేయలేనురా బాబు, ఇదేంట్రా నాకు అసలు రావట్లేదు అనేసి దాన్ని అక్కడ వదిలేస్తారు. ఎన్ని ట్యూటోరియల్స్ చూసినా వాళ్ళకి అర్థం కాక దాన్ని అక్కడితో వదిలేసి తర్వాత వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదే. మీరు ఎప్పుడైతే ఈ మిస్టేక్ చేస్తున్నారో దాన్ని రెక్టిఫై చేసుకోండి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఓకే నేను ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఓ ట్యూటోరియల్ తీసుకుంటారు ఎవరిదో ఒకటి. అలా తీసుకున్న తర్వాత ఒక ఛానల్ని ప్రాపర్గా ఫాలో అవ్వరు, ఇక్కడ నచ్చట్లేదు అని ఇంకో దానికి వెళ్ళిపోతారు. తర్వాత ఈ వీడియో సెకండ్ చూసిన తర్వాత ఇంకో వీడియోకి వెళ్తారు. సో మీరు అలా చూడడం వల్ల మీకు చెప్పే ఆస్పెక్ట్స్ అనేవాళ్ళు మారుతూ ఉండడం వల్ల మీకు అర్థం కాదు ఈ టాపిక్ మీద ఇలా చేయండి. మీరు ఒక టాపిక్ చూస్తున్నారంటే ఆ టాపిక్ ఒకరు చెప్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మీరు ఒకరి తర్వాత ఒకరిది చూడడం వల్ల మీకు చెప్పే ఆస్పెక్ట్స్ అనేవి మారుతూ ఉంటారు. సో మీకు టాపిక్స్ అనేవి అర్థం కావు. అందుకనే మీరు ఎవరో ఒకరిది క్లియర్గా ఒకరిది తీసుకుని ఒక ట్యూటోరియల్ తీసుకొని వాళ్ళది మాత్రమే మీకు ఎవరి అయితే అర్థమవుతున్నాయో వాళ్ళది మాత్రం తీసుకొని చూడడం వల్ల మీకు ఈజీ అవుతుంది. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇలా చాలా ఉన్నాయి. మీరు కోడింగ్ నేర్చుకునే ముందు మీరు దేనికోసం నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు మీకు ప్రాపర్ ఐడియా అనేది ఉండాలి. మీకు ఎప్పుడైతే ఆ ఐడియా ఉందో మీరు ఇప్పుడు సి ప్లస్ ప్లస్ గేమింగ్ డిజైనింగ్కి ఉపయోగపడుతుంది. అలా జావా, పైథాను, జావా స్క్రిప్ట్, పైథాను, HTML ఇలా చాలా ఉన్నాయి. సో ఏంటి వెబ్ డెవలప్మెంట్కి అలాగే ప్రోగ్రామింగ్కి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇలా ఉపయోగపడతాయి. ఏదో లాంగ్వేజ్ అనేది పర్టికులర్ టాస్క్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. అలా మీరు ఆ కోడింగ్ అనేది ఉపయోగించుకోవాలనుకుంటున్నారో చూజ్ చేసుకొని ఫస్ట్ బిగినర్గా వచ్చే సి కానీ పైథాన్తో కానీ స్టార్ట్ చేయండి. మీరు ఎర్రర్స్ వస్తాయి, మీరు బిగినర్గా ఉన్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ఎవరికైనా సాధ్యం అది. సో ఎర్రర్స్ వస్తున్నాయని దాన్ని అప్పటితో వదిలేసి వేరే లాంగ్వేజ్కి వెళ్ళారనుకోండి మీకు ఎప్పటికీ కోడింగ్ అనేది రాదు. నేను చెప్తున్నా కదా, నేను కూడా ఇవే మిస్టేక్ చేస్తుండే, తర్వాత నాకు అర్థమైంది ఈ మిస్టేక్ చేయకూడదని. సో ఇంకో మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తారు, ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తారు. రెండు ఒకేసారి బ్యాలెన్సింగ్గా వెళ్దాం అనుకుంటారు కానీ దానివల్ల అవ్వదు. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరేం చేయాలి, తోపైపోవాలి. అంటే 2 months దాకా దాని మీదే కూర్చోండి, ప్రాబ్లమ్స్ చేయాలి. ఇంకో మిస్టేక్ ఏంటంటే మీరు చూస్తారు, ఓకే ట్యూటోరియల్స్ మొత్తం చూస్తారు అయిపోద్ది, నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసింది అనుకుంటారు. మీరు ఎప్పుడైతే ట్యూటోరియల్స్ మొత్తం చూస్తారు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పూర్తిగా వచ్చినట్టు కాదు, అందులో మీరు కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకున్నట్టు అంతే. తర్వాత మీరు ఎప్పుడైతే రియల్గా మీరు ప్రాక్టికల్గా ఆ కోడ్ రాసి రన్ చేయగలుగుతున్నారు ఎర్రర్స్ లేకుండా, అప్పుడు మీరు అయితే ప్రో కోడర్ అవుతారు. ప్రాక్టీస్ అనేది ఉండాలి. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నారు, దానికి తగ్గట్టు ఒక 10 క్వశ్చన్స్ చేయగలిగారు అనుకోండి మీరు, సో మీకు ఆ కాన్సెప్ట్ మీద ఐడియా వస్తుంది. అలానే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎర్రర్స్ వచ్చే కొద్దీ మీకు రెక్టిఫై అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఎర్రర్ వస్తుంది, సో దీన్ని మిస్టేక్ అంటే ఈ మిస్టేక్ నేను మళ్ళీ రిపీట్ చేయకూడదని మీకు అర్థమవుతుంది. మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటూ మీరు ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేస్తూ వెళ్తే మీరు ఖచ్చితంగా ప్రో కోడర్ అవుతారు. అలానే మన కింద పైథాన్, మీరైతే బిగినర్స్ కాబట్టి పైథాన్తో మొదలెట్టండి, ఎందుకంటే ఇది సింటాక్స్ కూడా సింపుల్గా ఉంటాయి. మీకు ఎర్రర్స్ అనేవి వచ్చిన తర్వాత ఎక్కడ డీబగ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. అలానే పైథాన్ అనేది చాలా
అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి మీరు పైథాన్తో అయితే బిగినర్ కాబట్టి పైథాన్తో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పైథాన్కి ట్యూటోరియల్స్కి లింక్స్ ఇస్తాను. అలానే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీరు కన్సిస్టెంట్గా ఉండండి. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, ఓకే, మీరు పైథాన్ కానీ సి కానీ C++ కానీ జావా కానీ నేర్చుకుంటున్నారు, మీరు అందులో కన్సిస్టెన్స్గా ఉండండి, మీరు ఖచ్చితంగా ప్రూవ్ కూడా అవుతారు. అలానే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ సాల్వ్ చేయండి దాని మీద. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మనకి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందంటే కామెంట్లోకి వెళ్ళి ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ బ్రో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.